పత్రాల ఉద్దేశం ఒకటి. ఇదివరకు ఏంటంటే జగన్ అనే నేనైతేనే ఇవన్నీ పూర్తి చేయగలను అని చెప్పారు. అదే మళ్ళీ నేను వస్తేనే సాధ్యం అవుతుంది లేదంటే 2014కి ముందు ఓకే. అవును. నా వల్లనే జరుగుతుంది, అప్పుడు రాష్ట్రం నేనే ఏర్పడింది. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్ గా చేస్తున్నాను, హ్మ్. ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతోంది అని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు. హ్మ్. జగన్ లాంటి వాడికి ఏం అనుభవం లేదు కదా అని అదే చెప్పుకొచ్చారు. అంతే. అవును. అయితే జగన్ అధికారంలోకి వచ్చాడు, ప్రజలు ఇచ్చేశారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ జగన్ అనేటువంటి వాడు రాకూడదు అన్నటువంటిది వీటి వెనకాల ఉన్న ప్రధాన లక్ష్యం. హ్మ్. అంటే మొత్తం నాశనం చేశాడు. ప్రతి దాంట్లో కూడా ఏం చెప్తున్నారు ఆయన, అదంతా నాశనం అయిపోయిందని చెప్తూ దీనికి అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి తన అహంకారము, తనకి అనుభవలేమి, తన తెలివి తక్కువతనం, తన తెలతెక్కతనం వీటితో నాశనం చేస్తాడు. అసలు ఇట్లాంటి వాడు రాజకీయాలకు పనికిరాడు, ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రిగా పనికిరాడు హ్మ్. అని చెప్పే ప్రయత్నమే ఈ శ్వేతపత్రాలు. ఎందుకంటే ఇవేం కొత్త ఇష్యూస్ కాదు. అవును. పోలవరం అయినా లేకపోతే అమరావతి అయినా అవును. ఇవన్నీ కూడా కొత్తేం గత కాదు. నుంచి విమర్శిస్తూ వచ్చినాయే, హ్మ్. అంతకుముందు నడిచినాయే, అంతకుముందు 5 ఏళ్ళు కూడా నడిచినాయి. అవును. అది ఎంత మేరకు నడిచింది అనేది జనం చూశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది జనం చూస్తున్నారు. అంతే. అవును. కానీ పాయింట్ ఏంటంటే అప్పుడు పూర్తి కాల, తర్వాత పూర్తి కాల. హ్మ్. ఇప్పుడు అమరావతి పూర్తవుతుంది, హ్మ్. పోలవరం పూర్తి ఇప్పుడే అవ్వదు, అంతేనా? హ్మ్. అది స్పష్టంగా కనబడుతోంది. హ్మ్. ఆ కాన్సెప్ట్తో పాటుగా దీనికి అంతటికీ కారణం జగన్మోహన్